తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఫిర్యాదులు అందగా వారిలో అరకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్లకు సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈ నెల 19వ తేదీన స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించారు అనడానికి బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదని చర్చ జరుగుతోంది. స్పీకర్ చర్యలు తీసుకోకముందే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్కు వెళ్లారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ ఫిరాయింపుల కేసులో ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేల విచారణలో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే నేడు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన విచారణకు హాజరు కావాలని నోటీస్ లో ఆయన పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. మరి ఆ నేపథ్యంలోనే స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. మరి ఆ క్రమంలో కోర్టు డెడ్ లైన్ వార్నింగ్ తో గడ్డం ప్రసాద్ అయితే స్పీకర్ అయితే విచారణ చేపట్టారు. 7గురిని స్పీకర్ విచారించారు. వాళ్ళు పార్టీ మారినట్టు ఆధార్ లేవంటూ టెక్నికల్ గా కానీ ఏ రకంగా పార్టీ మారినట్లయితే ఆధార్ లేవంటూ పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పిచ్చారు. మరి అరకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్యలకైతే ఆ స్పీకర్ చాలా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మిగిలిన 3 డాక్టర్ సంజయ్, అలాగే దానం నాగేందర్, కడియం శ్రీహరులను విచారణ జరపాల్సి ఉంది. హఠాత్తుగా అంటే ఒక్కసారిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇద్దరు ఇలా విచారణకు హాజరు కావాలని వేర్వేరు నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో చేస్తున్న జాప్యంపై ఈ నెల 19వ తేదీన స్పీకర్ కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. మరి పిటిషన్లు చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకున్నామని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఫామ్ పై అంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఎంపీ పోటీ చేయడం, మరి ఇక్కడ ఆ 7గురికి ఎవరైతే క్లీన్ చిట్ ఇచ్చారో ఆ విషయంలో దానం నాగేందర్ కు క్లీన్ చిట్ ఇవ్వడానికి అవకాశం లేదు అనేట్టుగా అయితే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నట్టుగా కూడా అందరూ అంటున్నారు. చూడాలి. సో దానం నాగేందర్ ఎమ్మెల్యే అనర్హత గురవుతారా? మరి అనర్హత గురైతే రాజ్యాంగ ప్రకారం ఒకసారి గురైతే అతను ఆ సంవత్సరాల పాటు మరోసారి పోటీ చేయడానికి అనర్హుడుగా అనేట్టుగా కూడా స్పష్టంగా ఉంది. చూడాలి ఈ 30వ తారీఖు ఏం జరగబోతుంది అనేది అంటారు. స్పందించారా? నోటీసుల పైన దాని మొదటి నుంచి కూడా దానం నాగేందర్ నోటీసులకు ఏ నోటీసులు నేను స్పందిస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని మాత్రం ఆయన చెప్పడం జరుగుతుంది. నేను పార్టీ మారాను అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇతర ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సో అడుగులు వేయడానికి అంటే తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అన్నట్టుగా ముఖ్యమంత్రి బాటలు నడుస్తున్నాం. కానీ ఇక పార్టీ మానట్లేదు. ఇక్కడ దానం నాగేందర్ మాత్రం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు బీఫామ్ మీద ఎంపీ కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. సో కొన్ని సందర్భాలు ఆయన కాంగ్రెస్ ని విమర్శించినప్పటికీ ఆ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం, మరి ఇప్పుడు తాజా పరిస్థితుల్లో నోటీసులు అందుకోవడం. ఎందుకంటే గత 7గురికి ఏ రకమైన అనుభవం ఎదురైందో అలాంటి అనుభవం, అంటే అలాంటి తీర్పు, అలాంటి వెసులుబాటు మాత్రం కాంగ్రెస్ దానం నాగేందర్కి ఉండకపోవచ్చు అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మరి 30న విచారణకు హాజరు కావాలని వేరే ఇచ్చిన నోటీసులో పేర్కొంటారు. మరి ఏం జరుగుతుంది ఈ విషయంలో అన్నట్టుగా మాత్రం స్పష్టంగా ఉంది. మరి థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.